ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది. అరెస్ట్ అయ్యారు కదండి. అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఇట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు యాక్చువల్లీ మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడే ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు నేరస్తుడే, నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు. అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పమన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది. దానికి ఆగేమో. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో మీకు విషయం చెప్పాలి. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం. అరే, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంతే తెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అది విచిత్రం.